గైస్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ముందుకు వచ్చేసాను ఇంకా మూవీ రివ్యూ తీసుకొని. అదేంటంటే మీకు తెలిసింది, ఆల్రెడీ రిలీజ్ అయింది కల్కి 2898 మూవీ రివ్యూ గురించి వచ్చేసాను మీ ముందుకి. సో చాలా రోజుల తర్వాత నేను మూవీ రివ్యూ తీసుకొచ్చాను. సో మీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను ఇంకా మూవీ రివ్యూస్ అన్నీ తీసుకొని వస్తాను. సో ఈ ఫిలిం దగ్గరికి వచ్చేస్తే ఏంటంటే మనకైతే ఫిలిం చాలా సూపర్గా ఉంది. ఇండియా హిస్టరీలో, ఇండియా ఫిలిం హిస్టరీలో సూపర్గా మూవీ ఇలాంటిది ఫస్ట్ టైం వచ్చింది. సో ఇలాంటి థాట్స్ కూడా ఎవరికి ఇప్పటి వరకు అయితే రాలేదు. సో సూపర్గా ఉంది. విజువల్స్ అయితే సూపర్ హిట్, బంపర్ హిట్ అనమాట. సో విజువల్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. ఒక 7-8 దగ్గర అయితే విజువల్స్ చూసి మీకు గూస్ బంప్స్ వస్తాయి, అలా ఉంది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో మనకు వచ్చే బోర్ వచ్చినా సరే స్టోరీ టెల్లింగ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. సో కొంచెం బోర్ వచ్చినా సరే సెకండ్ హాఫ్ అయితే మళ్ళీ చూడాలనిపిస్తుంది. మన డార్లింగ్ ప్రభాస్ గారు ఉన్నారు కదా, లాస్ట్ 10 minutes క్లైమాక్స్ సూపర్ పర్ఫామ్ చేశారు. ఆ క్లైమాక్స్ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఆ ఫిలిం వెళ్ళేసి, అలా సూపర్గా ఉంది. సో వాళ్ళు టాలెంట్ పర్ఫామ్ చేశారు ఇలా, చాలా సూపర్గా ఉంది. మీకు తెలిసిందే, మనం ఎవరెవరు అనుకుంటున్నాం ఇంతకు ముందు నుంచి అందరినీ. మీకు తెలుసు కదా, మన డార్లింగ్ ప్రభాస్ గారు, దీపికా పడుకొని, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్. సో కమల్ హాసన్ ఇందులో విలన్ క్యారెక్టర్ అనమాట. 2 times అంటే 2 చోట్ల అట్లా కనిపించారు, మొత్తంగా కనిపించలేదు. సో మన కమల్ హాసన్ది నెక్స్ట్ కల్కి 2లో ఉంటుంది గుడ్